హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్‌తో చాలా ఈజీగా ఇంట్లోనే నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొదటిసారి చేస్తున్నా సరే ఇదే పద్ధతిలో పక్కా కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. బయట వేలు ఖర్చు పెట్టి ఈ చికెన్ పచ్చడి కొనుక్కొని తింటున్నారు చాలామంది. అంతంత ఖర్చు పెట్టే పని లేకుండా చికెన్ కూర చేసినంత ఈజీగా ఇలా ఇదే పద్ధతిలో చేశారంటే నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. నెలల తరబడి నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను నేను. కావాలంటే మీరు బోన్స్‌తో అయినా తీసుకోవచ్చు. మొదటిసారి పెట్టేవాళ్ళైతే ఇలా బోన్‌లెస్ చికెనే తీసుకోండి. మీకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ముక్క ఉడికిందా లేదా అనేది కూడా పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ పోయే విధంగా ఒక జల్లెడలో తీసుకొని పక్కన పెట్టుకోండి. నీళ్ళన్నీ వాడ్చిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఈ కడాయిలోకి చికెన్ని తీసుకొని ఒక స్పూన్ ఆయిల్, పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని చికెన్ని ముందుగా ఉడికించుకోవాలి. చికెన్లో మనకి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యి కాస్త చికెన్ అంతా డ్రైగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకుండా. ఇదే పద్ధతిలో చేస్తే చికెన్ ముక్క చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పచ్చడి పెట్టిన తర్వాత కూడా. బయట కొనుక్కునే పచ్చడి ముక్కలు గట్టిగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పేసి అలా ముక్కల్ని బాగా వేయించి పెడతారు. కానీ ఈ పద్ధతిలో పెట్టి చూడండి. చికెన్ ముక్క చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పచ్చడిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చికెన్‌లో వాటర్ అంతా ఇలా బయటకొచ్చి డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ చికెన్ ఉడికేలోపు ఒక మిక్సీ జార్‌లోకి 4 వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా పొట్టుతో పాటే ఒలుచుకొని వేసుకోండి. తర్వాత అల్లాన్ని కూడా ఒక 50 గ్రాముల అల్లాన్ని రెండింటిని సమపాళ్లలో తీసుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని లవంగాలు, ఇంకా ఒక జాజికాయ, కొన్ని చెక్క, కొన్ని బిర్యానీ ఆకులు. ఇది క్వాంటిటీ ఏమీ అవసరం లేదండి, అన్నీ సమపాళ్లలో తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని యాలుకలు, కొంచెం షాజీరా అండ్ గసగసాలు వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ గరం మసాలా మనకి కూరలో వాడుకోవచ్చు, ఈ పచ్చడిలో వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నారంటే ఇలా మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ చికెన్ కూడా మనకి డ్రైగా అయిపోయింది చూడండి, వాటర్ అంతా ఇనికిపోయాయి. ఇక ఈ చికెన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరలా ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో ఒక 500 గ్రాముల అంటే హాఫ్ కేజీ ఆయిల్ తీసుకోండి. కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం మనకి ఎక్కువగా అవసరం లేదు, పైన తేలే పని లేదు అనుకుంటే 400 గ్రాముల ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా ఆయిల్ తీసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి పప్పు నూనె తీసుకుంటే బాగుంటుంది, రిఫైన్డ్ ఆయిల్ కాకుండా. శనగ నూనె ఇలా ఏదైనా పప్పుల ఆయిల్ తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఈ చికెన్ అంతా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని సగం అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. చికెన్ ముక్కలు నేనైతే కొంచెం పెద్ద సైజు ముక్కలే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఉడికిన తర్వాత. చూసారు కదా, ఈ విధంగా చికెన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ రెడ్డిష్ కలర్లో వేయించుకోకండి, ముక్క గట్టిగా ఉంటుంది. ఇలా వేగిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మరలా రెండో పార్ట్ చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని కూడా వేసుకొని ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకొని మొత్తం చికెన్ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా, చికెన్ మరీ ఎర్రగా వేయించకుండా ఇలా వేయించుకోవటం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ఉంది కదా, ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండదేమో అనుకోక్కర్లేదు. ఇదే పద్ధతిలో చేస్తే ముక్క సాఫ్ట్గా ఉన్నా సరే 3 నుండి 4 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పచ్చడి నిల్వ ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన ఆయిల్లో ఒక 4 స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫుల్ స్పూన్ వేసుకోండి. కేజీ చికెన్కి 4 ఫుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. అర కేజీ చికెన్ అయితే 2 స్పూన్లు సరిపోతుంది. లేదు మాకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకి ఆయిల్లో ఫ్రై అయిందా లేదా అని తెలియాలంటే ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కిందికి వెళ్ళిపోయి. అలా అయితే కలర్ చేంజ్ అయ్యి కాస్త మనకి
ఇది ఫ్రై అయిపోయినట్లే. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా, ఆ మొత్తం ముక్కలన్నింటినీ ఇందులో వేసుకోండి. తర్వాత ఇందులో కావాల్సిన మసాలాలు కూడా వేసుకుంటున్నాను. 3 స్పూన్లు దాకా కారం వేస్తున్నాను. 3 స్పూన్లు కారం అయితే 2 స్పూన్లు ఉప్పు సరిపోతుంది. ముందుగా చికెన్ ఉడికించుకునేప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అండ్ ఒక 2 స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ ఏమో మనం గ్రైండ్ చేసుకున్న గరం మసాలా పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీరు కారం కొంచెం ఎక్కువగా కావాలి, కారంగా తినాలి అనుకుంటే ఇంకో 1 స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోండి. ఉప్పు అయితే 1 కేజీ చికెన్కి 2 స్పూన్లు సరిపోతుంది. కారం అయితే మేము 3 స్పూన్లు వేసుకుంటాము. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే కేజీ చికెన్కి కొలత ప్రకారం చెప్తున్నాను. మీరు తక్కువ తీసుకున్నట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక ఈ మసాలాలన్నీ ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా ఇలా ఈ మసాలాలతో పాటు చికెన్ పీసులు కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడకటం వల్ల ముక్కకి బాగా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా మనకి చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. నిల్వ పచ్చడి పూర్తిగా చల్లారక ముందే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 2 నిమ్మకాయల నిమ్మరసాన్ని వేసుకోండి. చిన్న నిమ్మకాయలు అయితే 4 వేసుకోండి. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు అయితే 2 వేసుకోండి, సరిపోతుంది. నిమ్మరసం కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడి నిమ్మరసాన్ని వేసుకోండి. ఇక ఈ నిమ్మరసం కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేయండి. ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేస్తుంది. నేనైతే 400 గ్రాముల ఆయిలే తీసుకున్నాను. కేజీ చికెన్కి ఇలా ఉందన్నమాట. 500 గ్రాముల ఆయిల్ తీసుకుంటే మనకి మామిడికాయ పచ్చడి మీద కనుక ఎలా పైకి వస్తుందో ఆయిల్ అలా పైకి వచ్చేస్తుంది. అలా ఉంటే మనకి సంవత్సరం పాటైనా సరే పచ్చడి నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా మరుసటి రోజు చికెన్ కూడా ఊరిపోయింది. వేడివేడి అన్నంలో ఈ చికెన్ని వేసుకొని తింటున్నాను. కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. లేట్ చేయకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పక్కాగా చెప్తున్నాను, 3 నుండి 4 నెలల పాటు నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతోనే కాదు, రాగి ముద్ద, రొట్టెలు, చపాతీలు లాంటి వాటిల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బయట ఎంతో ఖర్చు పెట్టి కొనే బదులు 1 కేజీ చికెన్ తెచ్చుకొని అప్పుడప్పుడు ఇలా చికెన్ పచ్చడిని పెట్టుకున్నారంటే మీకు మనీ సేవ్ అవుతాయి. అలాగే పచ్చడి హైజీనిక్గా రుచిగా పెట్టుకోవచ్చు. తిన్న వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ నిల్వ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.